హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మాకు జరిగిన అనుభవాలని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. మేము వరంగల్లో నైట్ ట్రైన్ ఎక్కాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు తిరుపతి రీచ్ అయ్యాము. మాకు దర్శనం టికెట్స్ దొరకలేదు కాబట్టి రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. సో మేము ట్రైన్ దిగిన వెంటనే దగ్గరలో ఉన్న విష్ణు నివాసంకి అయితే వెళ్ళాము రూమ్ కోసం. ఇంకా రూమ్ కోసం అయితే 2 hours వెయిట్ చేసాము. మేము పైకి వెళ్ళకుండా కింద రూమ్ ఎందుకు తీసుకున్నామంటే మాకు దర్శనం టికెట్స్ దొరకలేదు కాబట్టి కింద విష్ణు నివాసంలో ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి దర్శనం టికెట్స్ ఇస్తారని మేమైతే పైకి వెళ్ళలేదు. సో ఇంకా హాఫ్ డే టైం వేస్ట్ చేయడం ఎందుకని పద్మావతి అమ్మవారి టెంపుల్ మరియు గోవిందరాజస్వామి టెంపుల్ అయితే చూసాము. పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే వీడియో తీయలేకపోయాను. నాకు వీలైనంత వరకు వీడియో తీశాను. ఇదైతే గోవిందరాజస్వామి టెంపుల్. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. చూడండి ఎంత చక్కగా కనబడుతుంది. గోవిందరాజస్వామి టెంపుల్ ముఖ్యమైన ప్రత్యేకత వెంకటేశ్వర స్వామి అన్నగారిగా గోవిందరాజస్వామి చెప్పబడతారు. ఇంకా ఇక్కడైతే మాకు దర్శనానికి 2 hours టైం పట్టింది. దర్శనం అయ్యేసరికి 11 o'clock అయ్యింది. ఇంకా 11కి రూమ్కి వెళ్ళి ఓన్లీ 1 hour రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 12 o'clockకి దర్శనం టికెట్స్ కోసం విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 2కి ఇస్తారు దర్శనం టికెట్స్. బట్ ముందే వచ్చి లైన్లో నిల్చున్నాము. చూడండి లైన్ ఎంత ఉందో. ఇంకా టికెట్స్ తీసుకునేసరికి 4 అయ్యింది. ఇంకా రూమ్కి వచ్చి 2-3 hours రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి 11 o'clockకి నడవడం స్టార్ట్ చేసాము. మేమైతే అలిపిరి నుంచి వెళ్ళాము. శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి. టోటల్గా 3550 మెట్లు ఉంటాయి. ఇవైతే అలిపిరి మెట్లు. మేము 11 o'clockకి స్టార్ట్ చేసాము. కొండపైకి వెళ్ళేసరికి 5 అయ్యింది. ఇలా వెళ్తుంటే మధ్యలో జింకలు కనిపించాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇంకా మనము ఎన్ని స్టెప్స్ ఎక్కామో ఎన్ని స్టెప్స్ ఎక్కాలో కూడా అక్కడక్కడ మెన్షన్ చేసి ఉంది. మనమైతే కౌంట్ చేయలేం కదా ఎవ్రీ స్టెప్. ఇంకా షాప్స్, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉన్నాయి. చూడండి షాప్స్. ఇంకా మధ్య మధ్యలో టెంపుల్స్. ఇదైతే గాలిగోపురం. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇలా నడుచుకుంటూ మధ్యలో ఎనర్జీ కోసం లెమన్ జ్యూస్ తాగుతూ వెళ్ళాము. ఇక్కడ సైడ్కి గోవిందనామాలు ఉన్నాయి చూడండి. వీటిని చదువుకుంటూ ఈజీగా వెళ్ళాము. అసలు స్టెప్స్ ఎక్కినట్టే అనిపించలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు సాంబార్ అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. ఇంకా మేము ఇక్కడ లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మళ్ళీ కనిపించాయి జింకలు, చింపాంజీలు. చూడండి
ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు మోకాలి మిట్ట గోపురం. ఇక్కడ చాలా వరకు మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కుతారు. చూడండి. ఇంకా మేము కొండపైకి వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయింది. మేము విష్ణు నివాసంలో దర్శనం టికెట్స్ తీసుకున్నాం కదా, మాకు దర్శనం టైము 7 o'clockకి వచ్చింది. బట్ మేము దర్శనానికి ఒక 2 hours లేట్గా వెళ్ళాము. మేము దర్శనానికి 9కి వెళ్తే 12 o'clock వరకు దర్శనం అయిపోయింది. సో దర్శనం టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 3 hours పట్టింది. అందుకే మేము నైట్ నిద్ర లేకపోయినా రిస్క్ తీసుకొని దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళాము. దర్శనం టికెట్స్ లేకుండా వెళ్తే 20 hours 24 hours అలా టైం పడుతుంది. అంతసేపు మనము వెయిట్ చేయలేం కదా. సో ఇదైతే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము. మనం ఎక్కడికైనా వెళ్తే ఫుడ్కి ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ తిరుపతికి వస్తే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఇక్కడ పెడుతూ ఉంటారు. దర్శనం టికెట్స్ ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.